యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించమని మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం పరిచర్యలు విస్తరింపజేశాము. ఇతర ఛానల్స్లో కూడా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాము. ఇది దేవుని మహాకృప. వివరాలు ఒక మారు చెప్పి వాక్యంలోనికి వెళదాము. ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమ సాక్షి టెలివిజన్ శాటిలైట్ టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశం పైన వాక్యం ప్రసారం అవుతోంది. బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథపు ధ్యానాలు ప్రతి రాత్రి 7 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం అవుతున్నాయి. బెయిర్షబా టీవీలో యువతీ యువకుల కొరకు ప్రత్యేకంగా క్రిస్టియన్ కెరియర్ అనేటువంటి కార్యక్రమం ప్రతి రాత్రి 8:30 గంటలకు మరియు 12:30 గంటలు మధ్యాహ్నం ప్రసారం అవుతుంది. అటువలనే సువార్త ఛానల్ విజయవాడ కేంద్రంగాను, హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు అనుదినము ఉదయం 11:30 గంటలకును, ఏసీటీ మూవీస్లో యథావిధిగా వచ్చిన ధ్యానాలు యాక్ట్ మూవీస్లో 9 గంటలకును, 7 ఛానల్స్లో ఇప్పటికీ సువార్త ప్రసారం అవుతోంది. మరొక 3 ఛానల్స్ యాడ్ అవుతాయని ఆశిస్తున్నాము. 2020 నాటికి 10,000 ఎపిసోడ్స్, అనగా మరొక 4,000 చేయటం ద్వారా కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాము. మీ ప్రార్థన సహకారము కోరుతున్నాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. యేసే పరిష్కారం టీవీ పరిచర్య విస్తరింపజేశాం. ప్రభు, మీరు దీవించి మంచి వాక్య ఉపదేశాలు మా ప్రేక్షకులు పొందేటట్లు చేయమని అడుగుతున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇమ్మని నజరేయుడు అయిన రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 4వ అధ్యాయము 21వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాము. లూకా శుభవార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు అరణ్యములో శోధించబడిన తరువాత నజరేతుకు వచ్చారు. విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం చదవటానికి నిలబడినప్పుడు యెషయా గ్రంథపు చుట్ట ఆయన చేతిలో ఉంచబడింది. ప్రభువు ఆత్మ నా మీద ఉంది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,
ప్రభువు యొక్క హితవత్సరము చాటించుటకును నేను పంపబడి ఉన్నాను అనే లేఖనాన్ని చదివి ప్రజలందరి ఎదుట మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అని చెప్తున్నారు. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఈయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకుంటున్నారు. ఇది మనం చదువుకున్నాం నిన్న. అదే సమయంలో ప్రజలను ఆయన చూచి వారితో మాట్లాడుతున్నాడు. ఒక సామెత చెప్పాడు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో అని సామెత చెప్పాడు. కపెర్నహూములో ఏ కార్యాలు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు నీ స్వదేశమందు కూడా చెయ్యి అని మీరు నాతో నిశ్చయంగా చెబుతారు అని అంటున్నాడు. ఆయన స్వస్థలము నజరేతు. ఆయన కపెర్నహూములో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఆయన కొన్ని ప్రత్యేకమైన ఆశ్చర్యక్రియలు చేశాడు. అక్కడ ఏం కార్యాలు చేశావో నీ స్వస్థలంలో కూడా చెయ్యి, నీ స్వదేశంలో కూడా చెయ్యి అని ఇక్కడున్న ప్రజలు నాతో అంటారు. అది ప్రభు వారితో చెప్పిన మాట. మరియు ఆయన చెప్పినటువంటి పదం అమోఘమైనది, ఇప్పటికీ వాస్తవమైనది. ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. ఇది ప్రభువు స్వయంగా చెప్పారు. ట్రూలీ ఐ సే అంటు యు, నో ప్రొఫెట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ హిస్ హోమ్ టౌన్. నో ప్రొఫెట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ హిజ్ హోమ్ టౌన్. హోమ్ టౌన్ స్వదేశము అన్నప్పుడు నజరేతును గురించి మాట్లాడుతున్నాడు. ఇది వాస్తవం. కుటుంబము, స్వగ్రామము ఎన్నడూ ఒక మహోన్నత వ్యక్తి యొక్క మహోన్నతను ఒప్పుకోలేవు. అందుకే వ్రాస్తున్నాడు, ప్రవక్త స్వదేశంలో ఘనత వహించడు అని వ్రాస్తున్నాడు. నాకు చాలా పెద్ద మంది దైవ సేవకులు, గొప్పగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు తెలుసు. వారి స్వగ్రామాలలోనికి వారితో కలిసి వెళ్ళినప్పుడు మనం వెలుపట ఎంత గౌరవం ఇస్తామో వారి స్వగ్రామములు అంత కామన్ మెన్గా ట్రీట్ చేయటం నేను చూచాను. బంధువుల మధ్య వారు ఉన్నప్పుడు వారిని ఒక సాధారణమైన వ్యక్తిగానే చూడటం నేను చూచాను. అంతేకాదు పెద్ద విలువ కూడా ఇవ్వకపోవటం నేను గమనించాను. ఇది వాస్తవము. ఇది కేవలము దైవ సేవకులకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా వర్తిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య చిన్నవాడు ఎప్పటికీ కూడా ఘనత పొందడు. ఒకవేళ ఎంత ఘనత స్థితికి వెళ్ళినా ఆ స్థితిని బట్టి అతనికి ఇంటిలోని వారు గౌరవం ఇవ్వరు. ఆ విధంగానే ఇంటిలోని వారే కాదు, స్వగ్రామములోని వారు కూడా గౌరవాన్ని వెలుపట వారు ఇచ్చినంతగా గౌరవాన్ని ఇవ్వరు. ఇదే ప్రభువు చెబుతున్నాడు. ఇది వాస్తవము. ఒక సేవకునిగా నేను కూడా దీనిని నా వ్యక్తిగత అనుభవంలో చూడగలిగాను. ఇది నా ఒక్కడే కాదు, ఆనాడు యేసుకు కూడా అదే సంభవించింది. యేసు ఇంటిలోని వారు యేసును దయ్యము పట్టినవాడు అని అనుకున్నారు. యేసు శక్తిగల కార్యాలు చేస్తుంటే యేసును ఏమన్నారు? దయ్యము పట్టినవాడు అని అన్నారు. ఇంటికి తీసుకుని పోవాలని చెప్పి కుటుంబ సభ్యులు సమాజ మందిరాల్లో తిరుగుతున్న ఆయనను పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. కనుక గుర్తుపెట్టుకోండి, ఆనాడు యేసే కాదు, ఈనాడు ఏ సేవకుడైనా సరే ప్రవక్తగా ఉన్నవాడు స్వదేశంలో ఘనత పొందడు.
ఏలీయా దినముల యందు 3 సంవత్సరాల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటా కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలీయా సీదోనులోని సారెపతు అనే ఊరిలో ఒక విధవరాలు యొద్దకే పంపబడిన గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో చెప్పుచూ ఉన్నాను. చూడండి, ప్రభువు ఏమని సెలవిస్తున్నారు ఇక్కడ. చాలామంది విధవరాండ్రు ఉన్నారు సీదోను ప్రాంతంలో, సారెపతు ఊరిలో. కానీ ఒక్క విధవరాలి ఇంటికే ఏలీయా పంపబడ్డాడు. అలాగే ఎలీషా కాలంలో కుష్ఠవ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. కానీ నయమాను మాత్రమే స్వస్థత పొందాడు. దీనిని బట్టి మనకు ఏమని అర్థమవుతోంది? ప్రవక్తగా ఏలీయా కానీ ప్రవక్తగా ఎలీషా కానీ ప్రజలలో ఏమని గుర్తింపు పొందారు? ఏలీయాని ఇశ్రాయేలు రాజే గుర్తించలేదు. అతడు దేవుని పట్ల ఎంత యథార్థమైన ప్రవక్తగా ఉన్నాడో వారు గుర్తించలేకపోయారు. ఇశ్రాయేలులో ఎలీషా ఉన్నాడు, ఈ సంగతి రాజుకే గుర్తుకు రాలేదు. సిరియా దేశంలో నయమాను యొక్క ఇంట చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని చెప్పగలిగింది కానీ రాజు చెప్పలేకపోయి వస్త్రం చించుకున్నాడు. ఎందుకంటే అతడు గుర్తుకు రాలేదు. ఇశ్రాయేలు రాజుకు ఎలీషా గుర్తుకు రాలేదు, ఇశ్రాయేలు ప్రజలకు ఏలీయా గుర్తుకు రాలేదు. దేవుడు ఎట్లాంటి కార్యాలు చేశాడు వారి ద్వారా? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఏలీయా ప్రార్థనను బట్టి ఆపివేశాడు కదా. కుష్ఠవ్యాధిగ్రస్తుని నయమానును ఎలీషా స్వస్థపరిచాడు కదా. కానీ వారికి విలువ లేకుండా పోయింది. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి యేసును పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడత్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్యన ఉండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. పట్టణములో నుంచి ఆగ్రహంతో యేసును వెళ్ళగొట్టేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నజరేతు వాడు నజరేతుకు వచ్చాడు, అక్కడే పెరిగాడు, అక్కడే పెద్దవాడయ్యాడు, దేవుని కుమారుడు, అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప బోధ చేస్తున్నాడు. కానీ ప్రజలు ఆయనను ఆ పట్టణం నుండి వెళ్ళగొడుతున్నారు. సహోదరుడా, సహోదరి, పట్టణము నుండి ఎందుకు వెళ్ళగొడుతున్నారు? దే డోంట్ వాంట్ హిమ్, దే డోంట్ వాంట్ టు రికగ్నైజ్ హిమ్. ఆయనను గుర్తించడానికి, ఆయనను అంగీకరించడానికి వారికి మనసు లేదు. తల్లకిందులుగా కొండపేట నుంచి తోసేద్దామని తీసుకెళ్ళారట. ఎంత అన్యాయం! ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు ఇతరులకు మేలు చేశాడు, కీడు చేయలేదు కదా. కానీ వాళ్ళు కొండపేట దగ్గరికి తీసుకెళ్ళి తల్లకిందులుగా పడేయాలనుకున్నారు. ఆయన వారి మధ్య నుంచి దాటిపోయి తన మార్గాన్ని వెళ్ళిపోయాడు. ఒక మాట గుర్తెరగండి, యేసు గెత్సెమనే వనంలో చివరి దినాన తనను తాను అప్పగించుకుని పర్యంతం ఎవరినీ తనను వశపరుచుకోనియలేదు, ఎవరినీ తనను బంధించనియలేదు. తాను వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు పబ్లిక్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఆయనపై వ్యతిరేకంగా లేచిన వారు పట్టుకోవాలని చూచినా వారు ఆయన పట్టుకోలేకపోయారు. పట్టణస్థులు ఆయనను పడద్రోయాలని చూచినా వారు పడద్రోయలేకపోయారు. యెరూషలేము దేవాలయాన్ని ఆయన ప్రక్షాళన చేసినప్పుడు రూకలు మార్చు వారిని, గువ్వలు అమ్మువారిని ఆయన తలకిందులుగా చేసి మందిరాన్ని శుభ్రం చేసినా వారు ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన తనంతట తాను అప్పగించుకుంటేనే తప్ప ఆయనను ఎవరూ ఏమీ చెయ్యలేరు.
అందున ఆయన వారి మధ్యన నుండి దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధిస్తూ ఉన్నాడు. నజరేతులో వారు ఎప్పుడైతే తృణీకరించి తోసేశారో అప్పుడు ఆయన కపెర్నహూముకు షిఫ్ట్ అయిపోయాడు. కపెర్నహూములో పేతురు గారి అత్తగారి నివాసం ఉంది. అక్కడ పేతురు యొక్క అత్తను జ్వరముతో ఉన్నామెను యేసు లేవనెత్తేను చేయి పట్టుకొని జ్వరం ఆమెను విడిచిపెట్టింది. జ్వరము ఆమెను విడిచిపెట్టింది. పేతురు యొక్క గృహము యేసుక్రీస్తు ప్రభువుకు ఇవ్వబడింది. ఆయన అక్కడే ఉండేవారు కనుక ఆయన విశ్రాంతి దినాన వారికి బోధిస్తున్నాడు. ఆయన వాక్యము యొక్క అర్థాన్ని అక్కడున్న ప్రజలకు వివరిస్తున్నాడు. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన వాక్యము అధికారముతో కూడినదిగా ఉండెను. ఇట్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. యేసు యొక్క వాక్యములో అధికారం ఉన్నది. యేసు యొక్క వాక్యములో ఉన్న అధికారానికి కారణం ఏమిటో తెలిసిన ఆయన ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తాడు, ఆ వాక్యాన్ని నెరవేరుస్తాడు. ఆ కారణం చేతే ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన బోధ ఆశ్చర్యం. ఆయన సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడున్నాడు. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడమో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధులవు అని బిగ్గరగా కేకలు వేశాడు. చూడండి, నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని? నజరేయుడైన యేసు, నాతో నీకేం పని అల్లా, మాతో నీకేమి పని? అపవిత్రవత్మ పట్టిన ఒకడొచ్చాడు, కానీ ప్లూరల్లో మాట్లాడుతున్నాడు. సింగులర్లో మాట్లాడాలి. నాతో నీకేం పని అనాలి, కానీ మాతో నీకేమి పని అన్నాడు. అతడు సేన అను దెయ్యం పట్టినవాడు. సేన అని అంటే ఇంచుమించుగా 6,000 సంఖ్య. సేన దెయ్యం అనగా 6,000 దెయ్యముల చేత పీడించబడుతున్నటువంటి ఒకడు వచ్చి, యేసు, మాతో నీకేమి పని? యువర్ టైమ్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. నీ సమయం ఇంకా రాలేదని నాకు తెలుసు. నౌ మై టైమ్ ఈజ్ రన్నింగ్. ఇప్పుడు నా హడావిడి నడుస్తుంది. అదే కదా అక్కడ చెబుతున్నాడు. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలేశాడు. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యన పడద్రోసి వారికి ఏ హాని చేయకయు వదిలిపోయేను. యేసు, నాతో నీకేమి అనాలి, కానీ మాతో నీకేమి, మమ్ము నశింప చేయవచ్చావా అంది. నన్ను నశింప చేయవచ్చావా అనాలి. అంటే ఇక్కడ సేన 6,000 దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. వాడు బిగ్గరగా కేకలేస్తున్నాడు, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు. ఐ నో హూ ఆర్ యూ, ద హోలీ వన్ ఆఫ్ గాడ్. ఈ మాట మీరు ఆలోచించాలి. ద హోలీ వన్, వన్ ఆఫ్ ద హోలీ కాదు, ద హోలీ వన్. ఒకే ఒక పరిశుద్ధుడు, దేవుని యొక్క పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తే, ప్రభువైన యేసుక్రీస్తే. అందుకు యేసు అంటున్నాడు, ఊరుకో, ఇతనిని వదిలిపో అని దాన్ని గద్దించాడు. దయ్యము వానిని వారి మధ్య పడద్రోసి వానికి హాని చేయకుండా వదిలిపోయింది. అందుకు వారందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోతున్నాయని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. అంతటా ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతముల అందంతటను వ్యాపించెను. యేసు ఆయన గలిలయ, యూదయ, సమరయ, యెరూషలేము ప్రాంతాల గుండా తిరిగాడు. ఆయన తిరిగిన స్థలాలలో ఆయన వలన కలిగిన సంభవాలు వెంటనే ఆయనకు ప్రాచుర్యాన్ని కలిగించాయి. ఆయనకు అవి ప్రాచుర్యాన్ని కలిగించాయి. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతాలందంతటా వ్యాపించింది. యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో ఉన్నారని
కపెర్నహూములో అద్భుతములు చేస్తున్నారని, పాపక్షమాపణ ఇస్తున్నారని వ్యాప్తి చెందిపోయింది. అందుకే మార్కు సువార్త 2వ అధ్యాయంలో కపెర్నహూము అనే ఊరిలో పక్షవాయువు కలిగిన వాడిని ఆ పరుపు మీదనే మోసుకుని వచ్చి యేసు చెంత నిలిపారు. వాడు స్వస్థత పొందాడు. ఆయన సమాజ మందిరంలో నుండి లేచాడు. సీమోను ఇంటిలోకి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉంది. ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకున్నారు. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరాన్ని గద్దింపగానే అది ఆమెను విడిచిను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. పేతురు యొక్క అత్త స్వస్థత పొందిన విధానం ఈ 38, 39 వచనాల్లో వ్రాయబడింది. సమాజ మందిరము నుండి యేసు లేచి సీమోను ఇంటికి వచ్చాడు. సీమోను అత్త జ్వరముతో బాధపడుతోంది. యేసు వ్యాధి నుండి ఆమెను విడిపించాడు. ఆమె యొక్క జ్వరమును యేసు గద్దించాడు. అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె లేచి వారికి ఉపచారం చేస్తోంది. సూర్యుడు అస్తమించుచు ఉండగా నానావిధ రోగముల చేత పీడించబడుతున్నవారు ఎవరెవరి యొద్ద ఉంటినో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. సూర్యుడు అస్తమించు వరకు నానావిధ రోగాలు. చూడండి, ఆల్ ద డే టైం, సన్సెట్ వరకు కూడా ఆ యొక్క సూర్యుడు దిగిపోయే వరకు కూడా వివిధ రోగాల చేత పీడించబడుతున్న బాధిత ప్రజలకు యేసు తన శక్తి ద్వారా విమోచన కలుగజేస్తున్నాడు. అంతేకాదు, దయ్యములు అంటున్నాయి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి కేకలేస్తూ అనేకులను వదిలి పారిపోయాయి. యేసు క్రీస్తు, ఆయనే క్రీస్తు అని వాటికి ముందే తెలుసు. ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఆయన దయ్యములను గద్దించారు, మాట్లాడనీయలేదు. దయ్యాలైతే సాక్ష్యం చెబుతున్నాయి, దయ్యాలైతే వణుకుతున్నాయి. దయ్యమైతే ఒప్పుకుంది యేసే దేవుడని, యేసు రక్షకుడని. సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి దురాత్మ యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒప్పుకొని తీరుతుంది. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దయ్యాలు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి వదిలిపోయాయి. వాటికి యేసు క్రీస్తు అని తెలుసు. దయ్యానికి యేసు క్రీస్తు అని తెలుసు. కానీ విశ్వాసులకే యేసు క్రీస్తుని అర్థం కావటల్లా, మనుషులకే యేసు క్రీస్తుని అర్థం కావటల్లా. నా మనవి, యేసు క్రీస్తుని మీరు గుర్తెరిగారా? ఈ లోకానికి రావలసిన మెస్సియా యేసుక్రీస్తే. యూదులకు ఇది మర్మంగా ఉంది. సంఘం యొక్క చరిత్ర యూదులకు మర్మయుక్తంగా ఉంది. కనుక మలాకీతోనే పాత నిబంధన అయిపోయింది అనుకున్నారు పాత నిబంధనలోని యూదులు. మరొక క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా వస్తుందని వారు గుర్తెరగలేదు. దయ్యములు యేసుక్రీస్తును గుర్తుపట్టాయి, కానీ ఆయన వచ్చి 2000 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ సువార్త వింటున్న అనేక మంది యేసుక్రీస్తును దేవునిగా గుర్తెరగలేకపోయారు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. జనసమూహం ఆయన వెతుకుచు ఆయన ఎద్దుకు వెళ్ళారు. తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డానని వారితో చెప్పెను. అటు తర్వాత ఆయన యూదయ సమాజములలో మందిరములలో ప్రకటించుచూ ఉండెను. కపెర్నహూము వారు యేసుక్రీస్తు ప్రభువుని కపెర్నహూములోనే ఉండిపోవాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన ఇతర ప్రాంతాల్లో, ఇతర పట్టణాల్లో, ఇతర గ్రామాల్లో కూడా ఆయన సువార్త ప్రకటించవలసి ఉంది. కాబట్టి వారి మాట అంగీకరించలేదు. ఆయన యూదయ సమాజ మందిరాల్లో కూడా ప్రకటన చేశాడు. యేసు యొక్క ఖ్యాతి వ్యాప్తి చెందింది. యేసుక్రీస్తు ప్రభువు రాజ్య సువార్త ప్రకటిస్తూ సాగాడు. 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతాలు చేస్తూ వారి మధ్యన నివసించి దేవుణ్ణి వారికి ప్రత్యక్షపరిచాడు. అది ఆనాడు వారు గ్రహించలేకపోయారు. వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. ఇప్పటి వరకు మనము 4వ అధ్యాయం 21వ వచనం నుండి 44వ వచనం వరకు ఉన్న వచనాలు చదువుకొని వాటిలోని వివరాలను
మనము ధ్యానం చేసుకున్నాం. యేసు చెప్పినట్లుగా ప్రవక్త స్వదేశంలో ఘనత వహించడు. ప్రవక్త స్వదేశంలో ఘనత వహించడు. దురాత్మలు దేవుని గుర్తుపట్టాయి, కానీ మనుషులే గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రభువు ఎవరి మీద చేతులుంచితే వారు స్వస్థపడ్డారు. తమ సొంత ప్రజలు నజరేతు వారు ఆయనను గెంటి వేశారు. కపెర్నహూము వారు చేర్చుకుని వారు తమతోనే ఉండాలని బ్రతిమలాడారు. కానీ ప్రభువు ఇతర పట్టణాల్లో సువార్త ప్రకటించడం కోసం ముందుకే కొనసాగిపోయారు. రేపటి వాక్య ధ్యానం 5వ అధ్యాయంలో పేతురు గారి యొక్క రక్షణను గుర్చిన, పిలుపును గుర్చిన వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారము చేసే వారిని ముందుగా పంపించండి. విస్తరించిన యేసే పరిష్కారం టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ బ్లెస్ చేయండి. అనేకులను ప్రేరేపించి భాగస్థులను చేయండి. మీ దివ్య హస్తాలకు మమ్మలను సమర్పిస్తున్నాం. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.